ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డైలీ వర్డ్. మరి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ద్వారా కొంతమంది మరి ఫేస్బుక్ ద్వారా, మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారు. అనేక మంది మాకు ఫోన్ చేసి మరి వారు పొందినటువంటి ఆశీర్వాదాలు, వారు పొందినటువంటి మేలులను కూడా తెలియపరుస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మేము స్తుతిస్తూ ఉన్నాము. నిజంగా ఇంత గొప్ప ఆధిక్యతని దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనుదినము మరి ఈ యొక్క ప్రార్థనలో అందరూ కూడా పాల్గొనండి, దేవుని యొక్క ఆశీర్వాదంలో పొందండి. రండి, ఈరోజు మనము ప్రార్థన చేసుకొని మన యొక్క కూడికని, మన యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. స్తోత్రం తండ్రి, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయవేళలో ప్రభువా నాయన, మీ సన్నిధిలో ప్రభువా లైవ్ ద్వారా ప్రభువా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించే కృపని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం కూడా మిమ్మల్ని స్తుతించడానికి మేము కూడుకొని ఉండగా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండగా ప్రభా, మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మా మధ్యలో ఉండండి ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాం అంతటినీ మీ చేతిలోకి సమర్పిస్తున్నాం దేవా. మీ దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మా ప్రతి ఒక్కరిపై మీరు కుమ్మరించమని, మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఉదయాన్నే పాటలు పాడి మరి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలు చేసి దేవుని స్తుతించడం దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. మరి యొక్క దినాన్ని దేవుడు మన జీవితంలో దయచేశాడు. మరి యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను పాడుతూ ఆడుతూ స్తుతి మహిమలతో నా యేసు రాజును అనే పాట పాడుకుని దేవుని నామాన్ని ఆరాధిద్దాము, కీర్తిద్దాము. పాడి
పాడుతూ ఆడుతూ స్తుతి ఘనత మహిమతో మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. మేము గంతులు వేస్తూ మీ నామాన్ని స్తుతిస్తాం యేసయ్యా. ఎందుకంటే మీరు మహిమకు పాత్రుడు, మీరు ఘనతకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు మీరే యేసయ్యా. సింహాసనాసీనుడు మీరు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మీరు దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. వేకునే లేచి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభువా మీ సన్నిధిలో సమయాన్ని గడుపుతుండగా ప్రభువా యేసయ్యా, మా స్తుతులు మీరు అంగీకరించమని అడుగుచున్నాము. నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న మా దేవుడవు నీవేనయ్యా. మీకు వందనాలు తండ్రి. ప్రియులారా, ప్రియ సహోదర సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనతో ఉంటాడు. ఎల్లకాలం ఆయన మనల్ని నడిపిస్తారు. దేవుని స్తుతిద్దామా, దేవుని నామాన్ని ఘనపరచుదామా, దేవుని నామాన్ని మనం మహిమపరచుదామా. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయి ఉండొచ్చు. ఎంతో మంది రాత్రి నిద్రలోనే వారి లోకాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ నిన్ను నన్ను దేవుడు సజీవులుగా నిలబెట్టాడు. సజీవులుగా స్తుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. అందరం చేతులు పైకి లేపి దేవుని స్తుతిద్దాం. మా చేతులు
నీ వంటి వారు ఎవరు లేరయ్యా. యు ఆర్ సో గ్రేట్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. అద్భుతాలు చేయు దేవుడవు నీవే యేసయ్యా, మీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడవు నీవే యేసయ్యా, మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడవు నీవయ్యా, మీకు వందనాలు. సర్వశక్తి మంతుడవు యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. మా చేతులెత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. మా చేతులెత్తి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము యేసయ్యా. మా చేతులెత్తి మీ నామాన్ని మహిమపరుస్తున్నాము నాయన. ఈ ఉదయ వేళలో మేము అర్పించే మా స్తుతుల మీద మీరు ఆశీనులు కమ్మని అడుగుచున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We praise you Lord. We praise you Jesus. హల్లెలూయా. పరిశుద్ధ సంగమా, ప్రియులారా, ఈ లైవ్ చూసిన మనమందరము కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థన మనం చేద్దాం. ఇంతవరకు పాటలు పాడాము, దేవుని నామాన్ని స్తుతించాము, వాక్యంలోనికి మనం వెళ్ళనై ఉన్నాము. దానికన్నా ముందుగా మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మనకు తెలిసిన వారు ఎంతోమంది ఎన్నోసార్లు మనల్ని ప్రార్థన రిక్వెస్ట్ కోరి ఉండొచ్చు. వారి పరిస్థితులను బట్టి ప్రార్థించమని మనల్ని అడిగి ఉండొచ్చు. మన ఇరుగు పొరుగు వారి కోసము మనం ప్రార్థన చేద్దాం. మనమైతే రక్షించబడ్డాం, మనమైతే క్రీస్తు స్వార్థని తెలుసుకున్నాం, మనమైతే నిజమైన దేవుని తెలుసుకున్నాం. క్రీస్తు ఎవరో ఎరగని బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి కోసం, వారి రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దాము. హాస్పిటల్స్లో కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న బాధితుల కోసం మనం ప్రార్థన చేద్దాము. మన దేశ నాయకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మన పట్టణం కోసం మనం ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ధ్వని దేవుని సన్నిధిలో మనము చేద్దాం. ప్రియులారా, దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు జవాబు దయచేస్తాడు. అందరం కలిసి మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరము కళ్ళు మూసుకొని ఏ ప్రార్థన అంశాన్నైతే దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలని మీరు తలంచారో ఆ ప్రార్థన అంశాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టండి. దేవుడు జవాబును దయచేయనే ఉన్నారు. మన విజ్ఞాపన ధ్వని దేవుని సన్నిధిలో చేరుతుంది. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబును అనుగ్రహిస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవ, పరలోకపు రాజా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయ వేళలో ప్రభా, డైలీ వర్డ్ అనే లైవ్ ప్రోగ్రాం ద్వారానైనా మిమ్మల్ని కలుసుకునేటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు, విజ్ఞాపన చేయుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన అయ్యా, మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరిపాలిస్తున్నటువంటి నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. వారికి తగు జ్ఞానంలో మీరు అనుగ్రహించండి ప్రభా. సరైన పాలన మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క పెండమిక్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్-19 పెండమిక్ ద్వారా ప్రభా, ప్రపంచమంతా కూడా ప్రభా ఎంతో అస్తవ్యస్తం అయిపోయింది నాయన. ఎంతో అల్లకల్లోల పరిస్థితిలోకి దిగజారిపోయింది ప్రభా. ఆర్థిక వ్యవస్థ దిగిపోయింది ప్రభా. ఎంతో మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు యేసయ్య. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి యేసయ్య. ఎంతో మంది దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు యేసయ్య. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా విజ్ఞాపన ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మీరు దర్శించండి ప్రభా. మీ చిత్తమైతే యేసయ్య ఈ పెండమిక్ నుంచి మాకు విడుదల కలుగొచ్చి, మీ చిత్తమైతే ప్రభా అయ్యా మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి. ముఖ్యంగా ప్రభా, మేము మీ రక్షణ సువార్తను మేము విని రక్షింపబడ్డాం ప్రభా. విశ్వాసులుగా పిలువబడుతున్నాం నాయన. విశ్వాసపు నడక మేము జీవిస్తున్నాము. కానీ ప్రభా, అనేక మంది ఇంకా మిమ్మల్ని ఎరుగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. వారికి నీ సువార్త అందించలాగా సహాయం చేయండి. ఒకవేళ ఈరోజు ఈ లైవ్ ద్వారా ఎవరైనా నీ వార్తని సువార్తను వింటున్నట్లయితే వారి హృదయాలను దర్శించండి ప్రభా.
మారు మనసు పాపక్షమాపణ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మీరే ఎత్తి పట్టుకొని నడిపించమని మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు మన ప్రార్థనకి జవాబు దయచేయబోతున్నారు. మరి ఈ సమయము ప్రాముఖ్యమైన సమయము. దైవజనులు వర్తమానాన్ని అందిస్తుండగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కోసం మనం ఎదురు చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. అది మన హృదయంలో భద్రపరచుకుని దాన్ని నెమరు వేద్దాము. దేవుని దీవెనలు మనం పొందుకుందాం. ప్రతి దినము దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక రీతిగా ఏదో ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండొచ్చు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ వాగ్దానము మీకోసము వచ్చిందని భావించి ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా విజయాన్ని కలుగజేస్తాడు. రండి మనం వాక్యం కోసము మరి సమయాన్ని పాస్టర్ గారికి అందచేద్దాము. మరి పాస్టర్ గారు ముందుకు వచ్చి మన వాక్యాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనందరము ఈ విధంగా మరొక దినాన్ని కలుసుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపను పొందుచు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క కృపని పొందుచు ముందుకు సాగుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. క్షేమం కలిగి ఉన్నారని మీ క్షేమం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎల్లవేళలా దేవుని యొక్క సన్నిధి మనతో వస్తున్నందుకు, ఈ విధంగా మనకి దేవుడి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. మీరు మాతో కలిసి దేవుని ఆరాధించినందుకు, లైవ్లో ప్రతిదినము దేవునికి వాక్యాన్ని వీక్షిస్తున్నందుకు, ఆత్మీయతలో ఎదుగుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. కొందరు మీలో ప్రార్థన చేయమని ప్రార్థన విన్నపాలు పంపిస్తూ ఉన్నారు. ఫోన్ చేసి వాక్యం ద్వారా బలపడుతున్నామని చెప్పి ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నామని ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనకి దేవుని యొక్క కృపని విస్తరించులాగున, దేవుడు ఈ విధంగా పరిచర్యని ముందుకు కొనసాగించులాగులా, ఈ పరిస్థితుల్లో కూడా మేము ఈ గృహాలకి రావడానికి దేవుడు సహాయం చేయలాగిన కంటిన్యూగా మా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం నుండి 9 వరకు ఉన్నటువంటి వచనాల్ని మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 2 నుండి 9 వరకు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని
దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని మాతో మీరు మాట్లాడండి. మా అందరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచి నడిపించండి. ఆత్మీయంగా అభివృద్ధి పరచండి, కృప చూపించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పెట్టడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఇస్సాకును గూర్చి, ఇస్సాకు యొక్క గుణగణములను గూర్చి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇస్సాకు జీవితంలో చాలా గొప్ప మేలుడు దేవుని దగ్గర నుంచి పొందాడు. ఇస్సాకు జీవితం ద్వారా మనతో ఎన్నో విధాలుగా మాట్లాడటానికి దేవునికి గ్రంథంలో లిఖించిన విషయాలను బట్టి మనం చూడవచ్చు. నిజానికి ఇస్సాకును గురించి ఆదికాండం 2వ అధ్యాయం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 35వ అధ్యాయము 29 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఇస్సాకును గురించి ఉంటుంది. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. నవ్వటం అంటే ఆనందానికి సూచన, లేకపోతే సంతోషానికి సూచనగా ఉంటుంది ఆ పేరు. సో అబ్రహాము శారాకి కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడని మనకందరికీ తెలుసు. ఈ యొక్క ఇస్సాకు జీవితంలో 3 ముఖ్యమైనటువంటి దశలు ఉన్నాయి. ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి దశలు, ఆ యొక్క దశల్లో ఒకటి కుమారుడిగా ఉన్నాడు. ఆ కుమారుడు లోబడినటువంటి కుమారుడిగా ఉన్నాడు. అంటే విధేయత చూపించినటువంటి కుమారుడు ఉన్నాడు. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా తండ్రికి విధేయత చూపినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. తల్లిదండ్రుల ఎడల విధేయత చూపించినటువంటి కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. వాగ్దాన పుత్రుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అబ్రహాం పట్ల, శారా పట్ల నెరవేర్చినట్లు మనకు తెలుసు. ఈ వాగ్దాన పుత్రుడిగా దేవుడు అబ్రహాము చేసినటువంటి నిబంధన ఈ యొక్క వాగ్దాన పుత్రుడు ద్వారా జరిగించాలని, ఆయనను జనముగా చేయాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానాలన్నీ కూడా ఈయనలో నెరవేర్చబడి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. 21 నుండి 24 వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో ఈ ఇస్సాకును గురించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం నుండి మనము 18వ అధ్యాయం వరకు వాగ్దాన పుత్రుడు ఏ విధంగా, అబ్రహాంకి వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడు ఏ విధంగా ఇస్సాకుగా పుట్టాడో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ దశ ఏంటంటే నమ్మకమైనటువంటి భర్తగా ఉన్నాడు. ఇస్సాకు పెద్దవాడయ్యాడు, వివాహం చేసుకున్నాడు. తండ్రికి విధేయత చూపించి తండ్రి యొక్క ఆలోచన ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి వివాహాన్ని ఆయన అంగీకరించి వివాహాన్ని చేసుకొని నమ్మకమైనటువంటి భర్తగా ఉన్నాడు. వివాహం చేసుకున్న నాటి నుండి మరణించినటువంటి వరకు, ఆయన మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నటువంటి భర్త. బై ద వే, ఇస్సాకు ఒకే ఒక భార్యతో కాపురం చేసినటువంటి ఆధిక్యత తనకి మాత్రమే ఉందని మనం చెప్పొచ్చు పాత నిబంధనలో. అదేవిధంగా 3వదిగా మనం చూస్తే యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి తండ్రి. ఇస్సాకుకి పిల్లలు పుట్టారు. ఇస్సాకు బేర్షెబాలో నివసించిన కాలం నుండి కూడా మరణించినప్పటి వరకు కూడా ఇస్సాకు నమ్మకమైనటువంటి తండ్రిగా కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అనగా కుమారుడిగా విధేయత చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. 2వదికి నమ్మకమైనటువంటి భర్తగా ఉన్నాడు. యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి తండ్రిగా కూడా అక్కడ ఉన్నాడు. అందుకనే మనము అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటాం అని చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకు దేవుడు అంటానికి దేవుడు ఇష్టపడ్డాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇస్సాకుకు ఉన్నటువంటి గుణగణాలని కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇస్సాకులో అణకువ ఉన్నది, విధేయత కలిగినటువంటి వాడిగా మనం చూసాం. 22వ అధ్యాయం 6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, కట్టెలు మీద పెట్టి, అంటే తండ్రికి విధేయత చూపినటువంటి, అంటే ఆ మాట వినేటువంటి కుమారుడిగా, విధేయత చూపించేటువంటి కుమారుడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మోరియా దేశానికి వెళ్ళినప్పుడు, ప్రయాణం అయిపోయినప్పుడు తల మీద కట్టెలు పెట్టుకున్నాడు. బలిపీఠమునకు తండ్రి కుమారుడు కలిసి, బలిపీఠాన్ని కూడా తండ్రి కుమారుడు కలిసి, ఇద్దరు కలిసి కట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు కలిసి కట్టిన తర్వాత, బలిపీఠాన్ని కట్టిన తర్వాత అక్కడ బలి పశువుగా అవడానికి ఆయన్ని సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. తండ్రి కుమారుని బంధించుచుండగా కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకు తీసుకొచ్చావు, నన్ను ఎందుకు కట్టేస్తున్నావు, ఎందుకు బలి ఇవ్వాలనుకుంటున్నావు అని ఎదురు తిరిగి అక్కడ నుంచి పారిపోవడానికి ఆస్కారం ఉంది. లేకపోతే తన యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తండ్రిని బలవంతుడైనటువంటి యొక్క కుమారుడు నెట్టివేసి పరిగెత్తడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఆ సమయంలో విధేయత చూపినటువంటి కుమారుడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు కూడా శిలువపై దేవునికి విధేయత చూపించాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. పరలోకాన్ని వీడాడు. తన మహిమను వీడి ఈ భూలోకానికి వచ్చి తన తండ్రికి విధేయత చూపించినటువంటి విధంగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. తన విధేయుడయ్యాడు కనుకనే మనకి రక్షణ వచ్చింది, వాక్యం అనేటువంటి భాగ్యం వచ్చింది. దేవుని యొక్క సంఘములో, సహవాసములో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమను చూడటానికి, ఆయన ఎవరో తెలుసుకోవడానికి, తండ్రి ఎవరో పరిచయం చేయడానికి యేసు ప్రభు వచ్చి తాను పరిచయం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు, తండ్రి ఎలా ఉంటాడు అంటే, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి ఎవరో మీకు తెలియాలంటే నన్ను చూస్తారు కదా. తండ్రి యొక్క గుణగణాలు ఏంటో మీకు తెలియాలంటే, తండ్రి యొక్క ప్రేమ ఏంటో మీకు తెలియాలంటే, తండ్రి కార్యాలేంటో మీకు తెలియాలంటే నా కార్యాలు చూడండి, నా ప్రేమను చూడండి, నా యొక్క బిహేవియర్ను చూడండి, నా యొక్క జీవన శైలిని చూడండి, మీరు తండ్రిని చూసినట్టే అని చెప్పి తండ్రిని పరిచయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ సమయంలో విధేయత కలిగినటువంటి కుమారుడిగా ఉన్నావా? ఒకవేళ నీవు కుమారుడు అయితే తల్లిదండ్రులకి తప్పకుండా విధేయత చూపించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఒకవేళ కుమారుడుగా కాకుండా నీవు ఎదిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నప్పటికి కూడా నీ తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులకి ఇప్పటికి కూడా విధేయత చూపించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే ఇస్సాకు ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఆయన మరణించేటువంటి వరకు కూడా తండ్రికి విధేయత చూపించినట్లు మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో తండ్రి కుమారులు గుర్చినటువంటి విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. తండ్రి కుమారులు ఏ విధంగా ఉంటారు, తండ్రికి కుమారుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు జ్ఞానయుక్తమైనటువంటి మాటల ద్వారా మనకు అందించబడినటువంటి విషయాలు ఉన్నాయి. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనాన్ని చదువుదాం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. 11వ వచనంలో ఏమంటుందంటే, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము ఒకటి కలదట. అనగా తరము మొత్తం కూడా తల్లిని తండ్రిని శపించేటువంటి తరం. ప్రస్తుత కాలంలో కూడా తల్లిని తండ్రిని శపించి వారిని చూసుకోకుండా వారిని ధిక్కరించి ఇంటి నుండి గెంటేసేటువంటి వారు, నెట్టేసేటువంటి వారు ఎంతోమంది కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులకు విధేయత చూపించినటువంటి వారు ఉన్నారు, శపించేటువంటి వారు ఉన్నారు, వారి మాట విననటువంటి వారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రుల్ని అవమానపరిచేటువంటి వాడు. నీవేం చదువుకోలేదు, నీవేం సంపాదించలేదు, నీవేమి మాకు తెచ్చిపెట్టలేదు,
నీవేమి మాకు కట్నంగా ఇవ్వలేదు, ఆస్తులు ఏమి సంపాదించలేదు అని బ్లేమ్ చేసేటువంటి కుమారులు ఎంతోమంది లేకపోలేదు. కొంతమంది పెళ్ళయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిని తండ్రిని ఇంకా విసిగిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళని అపహసిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమందిని తండ్రి ఈ దినాల్లో అయితే ప్రత్యేకించి మొన్న పేపర్ న్యూస్లో చదివాం, ఒక తల్లిని తనకి కరోనా వైరస్ ఉందని తెలిసి రోడ్డు మీద వదిలిపెట్టి తన కుమారుడు వెళ్ళిపోయాడు. ఎవరు పట్టించుకోలేదు. తన షాప్ పక్కన కూర్చొని ఏడుస్తూ, ఎవరు నాకు దిక్కు అని చెప్పి ఏడుస్తూ ఉన్న సమయంలో ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఆదరించి తనను హాస్పిటల్కి తీసుకెళ్లారు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, తల్లిదండ్రుల్ని మనము సన్మానించాలి, వాళ్ళని అపహసించకూడదనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి యవనస్తుడు కూడా. 23వ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తండ్రి చేసేటువంటి ఉపదేశము అంగీకరించాలి అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 23, 25 కూడా చదవండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల్ని మనం సంతోషపెట్టాలి, తండ్రి యొక్క ఉపదేశాన్ని మనము అంగీకరించాలి. ఇస్సాకు చాలా మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ నీ తల్లిదండ్రుల్ని కించపరిస్తే, అవమానపరిస్తే, వారిని సరిగా చూసుకొనపోతే, లేదా విధేయత చూపనటువంటి యవనస్తుడిగా నీవు ఉన్న ఎడల, వారి మాట పెడచెవిని పెట్టుతున్న ఎడల, ఈ దినాన వాక్యాన్ని వింటున్నటువంటి నీవు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇస్సాకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని విధేయత చూపేటువంటి కుమారుడిగా ఉండటం నేర్చుకోమని దేవుని యొక్క సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయనకున్నటువంటి గుణాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు చాలాసార్లు అవిధేయతలోకి వెళ్ళినటువంటి మన గుణాన్ని సరి చేసుకోవడానికి ఈ వాక్యం మనకి దోహదపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక గుణం ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం ఏకాంతంగా వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించేటువంటి ఒక అలవాటు, ఒక గుణం ఇస్సాకు కొన్నది. ఆ సందర్భం మనము 63వ వచనం, 64వ వచనం చూస్తే 24వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. 24వ అధ్యాయము 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇస్సాకు సాయంకాలమున పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడట. దేవుని వాక్యం ధ్యానించటం, ప్రార్థన చేయటం, పొలంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు ఇస్సాకు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ధ్యానం చేయటం కూడా కావాలి, ప్రార్థన చేసేటువంటి అలవాటు కూడా మనకి కావాలి. చాలామంది క్రైస్తవుల గృహాల్లో కూడా యవనస్తులైనటువంటి వారు, పిల్లలు ప్రార్థనలు చేయటం అనేటువంటిది చాలా అరుదు. చాలామంది దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉండదు. లేదా ఒకవేళ ఉన్నా కానీ అది అలవాటుగా కాకుండా ఏదో ఒక టైంలో ప్రార్థన చేయటం ఉంటుంది. అలవాటుగా ప్రతి సాయంకాలం పొలములోకి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అలవాటు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకి తప్పకుండా ఉండాలి. కొంతమందికి వాకింగ్ చేసేటువంటి అలవాటు ఉంటుంది, ఉదయాన్నే లేకపోతే సాయంకాలం. ఏదో ఒకటి కంప్లీట్గా ప్రతి దినము తనకు దినచర్యల్లో భాగంగా దానిని ఏర్పాటు చేసుకొని మరి ఆ యొక్క ఆచరణ అనేటువంటిది ఆచరిస్తూ ఉంటారు. ప్రార్థన ఎందుకు అలాంటి అలవాటుగా మారకూడదు మనకి? దావీదు భక్తుడు మరొక ఎగ్జాంపుల్ మనకి. దావీదు మొదటి కీర్తనలో మరియు 63వ కీర్తన 4 నుంచి 6 ఈ యొక్క వచనాలు మనం చదివితే, దావీదు కీర్తన 63 4 నుంచి 6 వరకు చదివితే ఆయన ప్రార్థనా పరుడని, ఆయన ధ్యానించేటువంటి వాడని మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదవండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా, మంచం మీద మరియు రాత్రి జాములయందు ధ్యానించినప్పుడు ఎట్లా ఉంటుందంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు ఎల్లప్పుడూ ధ్యానించే వ్యక్తిగా ఉండాలి.
ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ఎల్లప్పుడూ అలవాటుగా ప్రార్థన చేసేటువంటి అలవాటుగా మన యొక్క జీవితంలో ఉండాలి. ఇస్సాకు జీవితంలో ప్రార్థనా జీవితం ఉందని మనం ఇక్కడ గుర్తించాలి. మూడవదిగా ఇస్సాకు 24వ అధ్యాయం 67వ వచనం చూస్తే తల్లిదండ్రుల్ని ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గ్రహించాల్సినటువంటి మాట ఏంటంటే, భార్యను ప్రేమించేవాడిగా ఉన్నాడు ఇస్సాకు, తల్లిదండ్రులను ప్రేమించేవాడిగా ఉన్నాడు, మరియు భార్యను కూడా ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, తల్లిదండ్రులను ప్రేమించాడు, మరియు భార్యను కూడా ప్రేమించాడు. ఎంతమంది అండి ఈ లోకంలో చాలాసార్లు భార్యలు ఎన్నో విధాలుగా శ్రమలు పొందుతూ కష్టాలు పడుతూ ఇక తప్పదులే అని కాపురాలు చేస్తూ తను తాను చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని తన యొక్క జీవితంలో ఆ భర్తకి కాపురం చేస్తూ ఉంటుంది. ప్రేమించనటువంటి భార్య ప్రతిదానికి ఏదో ఒక విధంగా బ్లేమ్ చేస్తూ కొట్టాలని, లేకపోతే తిట్టాలని, అవమానపరచాలని ఉండేటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది సాడిస్టులు ఉంటారు, వేధిస్తూ ఉంటారు, కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది భార్యలు తనకు తాను తగ్గించుకొని కాపురాలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక భర్త ప్రతిదానికి బ్లేమ్ చేస్తాడట. ఏ విధంగా బ్లేమ్ చేస్తాడంటే, కోడిగుడ్డు ఆమ్లెట్ వేయమంటే ఆమ్లెట్ వేసుకొస్తే ఆమ్లెట్ ఎందుకు వేసావు, ఎగ్ ఎందుకు బాయిల్ చేయలేదు, బాయిల్ చేసినటువంటి దాన్ని కూడా బాయిల్ ఎగ్ ఎందుకు తీసుకొచ్చావు, ఆమ్లెట్ ఎందుకు వేయలేదు, ఆమ్లెట్ వేస్తే దానిలో ఉల్లిపాయలు ఎందుకు వేయలేదు, ఒకవేళ ఉల్లిపాయలు వేస్తే కారం ఎందుకు తక్కువ వేసావు. దేనిలోనైనా కానీ బ్లేమ్ చేయడానికి, పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది, తిట్టడానికి, కొట్టడానికి. కొంతమంది తాగి వచ్చి ఇంట్లో ఏం పట్టించుకోకుండా, భార్యను ప్రేమించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఇస్సాకు ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, భార్యను ప్రేమించేటువంటి గుణము కలిగి ఉన్నాడని చెప్పి మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో భార్యను ప్రేమించేటువంటి వారిగా ప్రతి ఒక్క భర్త ఉండాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆ సిస్టమ్, వివాహం అనేటువంటిది. 4వ విషయాన్ని కూడా మనం చూద్దాం. 4వ విషయం 24వ వచనంలో మనం చూస్తే 26వ అధ్యాయం 24వ వచనంలో 26వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ నుండి అతడు బయలుదేరి అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై 26వ అధ్యాయము 24వ వచనం అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రార్థనాపరుడు కనుక, ప్రార్థనాపరుడైనటువంటి ఇస్సాకుకి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అలవాటుతో చేసేటువంటి ప్రార్థనలో దేవుడు అలవాటుగా మాట్లాడుతూ ఉంటాడు. అలవాటుగా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవునికి వాగ్దానాలు ఇస్తాడు, వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి వాగ్దానం ఈరోజు నీవు నమ్మిన ఎడల ఈ వాగ్దానం దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. దేవుని బిడ్డలారా, పై వచనాలు మనం చూస్తే అనేకమైనటువంటి సందర్భాలు, భయపడేటువంటి సందర్భాలు ఎదురైన ఇస్సాకుకి. అప్పుడు దేవుడు ఇక్కడ తనకి భయపడొద్దనేటువంటి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నిన్ను దీవిస్తానని దేవునికి వాగ్దానము ఆ రోజు ఇస్సాకుకి ఇచ్చినట్లు ఈరోజు నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆశీర్వాదిస్తానంటున్నాడు, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు. అబ్రహాముకు చేసినటువంటి నిబంధన, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలు
నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. యేసు క్రీస్తుని బట్టి, యేసు క్రీస్తులో ఉన్నటువంటి మనందరికీ, ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనకి దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా ప్రార్థనాపరుడిగా ఉండాలని, నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వ్యక్తిగా ఉండాలని, నీవు కూడా ప్రేమ కలిగినటువంటి, ప్రేమించేటువంటి భర్తగా ఉండాలని, నీవు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించేటువంటి విధానంగా ఉండాలని నీవు కోరుకుంటే, దేవుడు తప్పకుండా నీ యొక్క గుణాలు, నీ పరిస్థితులు, నీవు చేసేటువంటి విధానం, నీ యొక్క ప్రార్థనా విధానం అన్నింటిని బట్టి దేవుడు దీవిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 12వ వచనాన్ని చదివితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతుల ఫలము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని వింటున్నాం మనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. విత్తనం వేయడం అంటే దేవుని సన్నిధిలో విత్తటం, పొలములో విత్తటం. విత్తనం వేసినటువంటి వ్యక్తి నూరంతలుగా ప్రతిఫలాన్ని పొందుతాడనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. విత్తనం వేయడానికి, దేవునికి ఇవ్వడానికి కూడా సూచనగా ఉన్నది. చాలా సందర్భాల్లో మనము కరువులో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వం, కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఇస్సాకు విత్తనాన్ని వేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనాన్ని వేసి నూరంతల ప్రతిఫలం పొందారు. కొంతమంది విత్తనాన్ని విత్తుతారు, కానుక పెట్టెలో దేవునికి సన్నిధిలో కానుకగా దేవునికి సన్నిధిలో వేస్తారు. వేసిన తర్వాత వెంటనే విత్తనం రావాలి, విత్తనం ఫలించాలని, నూరంతల ప్రతిఫలం పొందాలని చూస్తూ ఉంటారు. కాదు దేవుని బిడ్డలారా, పంట కోసం ఎప్పుడైతే పొలంలో నాటుతామో, విత్తనం వేస్తామో, ఆ సంవత్సరమున అనగా ఆ సంవత్సరములో నీవు పంటని కోస్తావు, నూరంతులుగా పంటను కోస్తావు. ఈరోజు మనం ఏమై ఉన్నామో, అంతకుముందు మనం ఏమి చేశామో దాని ఫలితమే ఈరోజు మనం ఉంటాం. మనం ఈరోజు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాం కనుక మనం ఏమై ఉన్నామనేటువంటిది దేవుని కృప అని చెప్పి మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీకు ఈ స్థితిని నీకు అనుగ్రహించాడంటే అంతకుముందు దేవుని యొక్క సన్నిధిలో నీ విత్తినటువంటి విత్తనాలు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో విత్తండి. దేవుని యొక్క సన్నిధిలో ధారాళంగా మీ కానుకలు కూడా ఇవ్వండి. లేమిడిలో, కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుని సన్నిధిలో దీవించబడతావు. బై ద వే, ఇవ్వటం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోవాలి. ఇవ్వటం అనేటువంటిది మన జీవన శైలిలో ఒక భాగమై ఉండాలి. ఇవ్వటం అనేటువంటిది అనేక మందికి ఇవ్వటం ద్వారా సంతోషం మనకు కలుగుతుంది. ఏదైనా గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనకు ఉండేటువంటి సంతోషం, ఆనందం ఎంతో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అది దేవునికి ఇస్తే ఇంకెంత సంతోషంగా ఉండాలి. దేవునిక కార్యాల కోసం, దేవునిక పనుల కోసం, దేవునిక సేవకుల కోసం నీవిచ్చినప్పుడు తప్పకుండా దీవించబడతాం. విత్తటం అనేటువంటిది చాలామంది కేవలం దశమ భాగం ఇవ్వటమే అనుకుంటూ ఉంటారు. దశమ భాగం అనేటువంటిది నిజానికి దేవుడిచ్చినటువంటి దానిలో నుంచి నీవు దేవునికి తిరిగి ఇచ్చేటువంటిది. అది విత్తటం కానే కాదు. నీకు దేవుడిచ్చినటువంటి దానిలో నుండి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువగా నీ సంపాదనలో నుంచి ఇవ్వాలని దేవుని యొక్క క్రొత్త నిబంధనలో మన దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇచ్చి దేవుని యొక్క మేలులు పొందండి. విత్తటం అంటే ధనము విత్తడం మాత్రమే కాదు, మరొక విషయం కూడా ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుదాం, ఆ మాట కూడా చదువుకుందాం. 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒకవేళ మనము ప్రేమను విత్తితే ప్రేమను కోస్తాం, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తాం, పగను విత్తితే పగని మనం కోస్తాం. ఎలాగనగా తన శరీరాలను
ఇచ్చలను బట్టి శరీర ఇష్టానుసారంగా విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏది విత్తినప్పటికీ అది ఆశీర్వాదం ఉంటుంది. దేవుని పేరిట ఏది చేసినప్పటికీ అది ఆశీర్వాదం ఉంటుంది. ఎవరికైనా ఇచ్చితే అది ఆశీర్వాదంగా మారుతుంది. నువ్వు ప్రేమను చూపించటం, దయను చూపించటం, క్షమించేటువంటి గుణము కలిగి ఉండటం, ఇవన్నీ కూడా నీవు విత్తినప్పుడు అది నీకు మరలా దేవుడు అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విత్తటం అంటే ఒక అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో ధనమును ధారాళంగా తీసుకొచ్చి ఇవ్వడం. కేవలం దశమ భాగం మాత్రం కాదు. విచారకరం ఏంటంటే ఈనాటి దినాల్లో దశమ భాగం ఇవ్వడం అలవాటు తప్పిపోతూ ఉంది. దేవునికి ఇచ్చేటువంటి విషయాల్లో అలవాటులు మారిపోతుంది. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అలవాటు మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వదించబడాలంటే, నూరంతుల ప్రతిఫలం నీకు కావాలంటే, నూరంతుల పంట నీవు కొయ్యాలంటే దేవుని సన్నిధిలో నీ విత్తాలి. నీ ధనమును విత్తాలి, నీ సమయాన్ని విత్తాలి, నీ యొక్క జీవితాన్ని సైతం విత్తనంగా విత్తాలి. సాక్రిఫిషియల్ లైఫ్ అనేటువంటి మనకు తప్పకుండా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నానా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఇస్సాకులాగా ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వివాహంలో కూడా దేవుడు అద్భుతంగా తనను దీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అద్భుత రీతిలో దేవుడు ఇస్సాకుని దీవించి ఆశీర్వదించాడు. కీర్తన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం, దావీదును దేవుడు దీవించినట్లుగా దావీదు తనకి కలిగినటువంటి ఆశీర్వాదాలని వ్యక్తపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే ఇస్సాకు దేవుడు దీవించాడు, ఇస్సాకు దేవుడిగా చెప్పుకోవడానికి ఏ విధంగా ఇస్సాకు దేవుడిగా చెప్పుకున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడని మోషేను గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్పాడు, నా హృదయానుసారుడు అని చెప్పి దావీదును గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్పాడు. అలాంటి జీవితాలని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ దినాల్లో కూడా ఇలాంటి గుణగణాలు కలిగి ఉందామా? ఈ ప్రస్తుత కాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నావు? ఎలాంటి విధానాలు నీ జీవితంలో కుమారుడిగా కలిగి ఉన్నావు? ఒక భర్తగా నీ జీవిత విధానము ఎలా ఉన్నది? ఒక తండ్రిగా నీ యొక్క బిహేవియర్ తల్లిదండ్రుల పట్ల మరియు తన కుమారుల పట్ల ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం గ్రహిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ దేవుడు ఏదైనా విషయాన్ని గురించి నేను సరి చేసుకోమని హెచ్చరిక చేస్తూ ఉంటే, నా జీవితంలో కూడా ఇలా ఉండి విత్తి నేను దీవించబడాలి, వివాహ జీవితంలో సరైనటువంటి భర్తగా నేను ఉండాలి, విధేయత కలిగినటువంటి కుమారునిగా నేను ఉండాలి, నమ్మకమైనటువంటి భర్తగా నేను ఉండాలి, వేరే విధమైనటువంటి ఏ విధమైన చెడు అలవాట్లు, వ్యభిచారము లేదా దురలవాట్లకి పాల్పడేటువంటి పరిస్థితి నా కుటుంబ జీవితంలో నాకు ఉండకూడదు, ప్రార్థనా జీవితం అనేటువంటిది, క్రమంగా బైబిల్ ధ్యానించేటువంటి జీవితం అనేటువంటిది నాకు కావాలి అని నీవు కోరుకుంటే, అలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలని నీవు ఇష్టపడితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడని దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఆ వాగ్దానాన్ని చదివి మనం ముగించుకుందాం. అబ్రహాముకి 24 వచ్చిన ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు తోడయున్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు కూడా ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? దేవుడు నీకు చెప్పాలనుకుంటున్నావా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని. ఆయన సన్నిధిలో ఉన్న మనందరికీ దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా నిరర్ధకం కానేరదు. ప్రియ సహోదరి సహోదరుడా, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయి. ప్రభువా,
నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్ను మార్చు. దేవా, నా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, నీ వాగ్దానంతో నన్ను తృప్తిపరచు. నేను ఎన్నో విషయాల్లో భయపడుతున్నాను ప్రభువా. నాకెవరు తోడుగా ఉండలేదు, నాకెవరు లేరు అనుకుంటున్నానయ్యా. బంధువులు ఎంతోమంది ఉన్నారు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా నాకు సెక్యూరిటీ అనేటువంటిది లేదు, నేను భయపడుచున్నాను ప్రభువా అని నీవు నీ పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు తోడుగా ఉంటాడు, నేను భయపడొద్దని చెప్తాడు, నీకు సహాయం చేయవడం నేనే అని చెప్తాడు. నిన్ను భయపెడుతున్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో విడుదల కావాలని ప్రార్థన చెయ్యి. నీకు భయం కలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క వేదన దూరం అవ్వాలని నీవు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా దూరపరుస్తాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామా? నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించు. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడి నీకు ఆశీర్వాదంగా అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఈ వాగ్దానాన్ని కూడా నీ పట్ల నెరవేరుస్తాడు. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇస్సాకు జీవితంలో తన యొక్క 3 దశలను గురించి మేము మాట్లాడుకున్నాం, ధ్యానించాం. ప్రభువా, ఆయన కుమారుడిగా ఉన్నప్పుడు విధేయత చూపించాడు, భర్తగా ఉన్నప్పుడు నమ్మకస్తుడైనటువంటి భర్తగా ఉన్నాడు, పెద్దవాడై తన తండ్రిగా ఉన్నప్పుడు నాయన తనకి మాదిరికరమైనటువంటి తండ్రిగా మేము చూసాం. ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా యేసయ్య, మరణం వరకు మీకు నమ్మకంగా ఉండడానికి మీరు సహాయం తెచ్చండి. మా తల్లిదండ్రులకి, మా కుటుంబాలకి మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం దయచేయండి. నాయన సంఘంలో, సమాజంలో మీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరు సహాయం దయచేయండి. ఈ సమాజంలో జీవిస్తూ ఉండగా ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉండగా, ఎన్నోసార్లు శత్రువులు మా మీద మాటల ద్వారా, బాణాల లాంటి మాటల ద్వారా మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు బాంబులు లాగా ఎదురవుతూ మేము నాశనం అయిపోతామేమో అనే భయంలో ఉండగా మీ వాగ్దానంతో మమ్మల్ని ధైర్యపరచండి. యుద్ధము యెహోవాదే అనేటువంటి వాగ్దానం మా పట్ల నెరవేర్చి మాకు ముందుగా మీరుండి ప్రభువా, మీరు మాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని అయ్యో నేను నా తల్లిదండ్రులకు విధేయుడిగా లేనే అనే పశ్చాత్తాపడుతూ ఉంటే మీరు వారిని క్షమించి ప్రభువా, తల్లిదండ్రులకు విధేయత చూపించి సన్మానించి దీర్ఘాయు పొందే కృపను అనుగ్రహించండి. ఒకవేళ వారి జీవితంలో అయ్యో నేను నమ్మకమైనటువంటి భర్తగా లేనే, నా భార్యను మోసం చేస్తూ వేరే వారితో వ్యభిచారం జరిగిస్తూ ఉన్నానే అని ఎవరికైనా కనువిప్పు కలిగితే ప్రార్థన చేస్తే ప్రభువా, వారిని క్షమించి నీ సన్నిధిలో ప్రభు విశ్వాకు లాంటి గుణం కలిగి ఉండేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒకళ్ళ భర్తకి మోసం చేసి అపనమ్మకస్తులుగా ఎవరైనా ఉంటే, ఏడుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువా, వారిని క్షమించి నీ సన్నిధిని చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి ప్రభువా. నాయన, దయా హృదయం కలిగినటువంటి తండ్రిలాగా ఉండడానికి, ప్రేమించేటువంటి తండ్రిలాగా ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఇస్సాకు ఎత్తినటువంటి రీతిగా మా జీవితాన్ని, మా ధనాన్ని, మా సమయాన్ని మీకోసం వెచ్చించి మేము 100 పంట కొయ్యడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థన చేసి వాగ్దానాన్ని పొందే కృపను అనుగ్రహించండి. ఆయన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే ప్రభువా నిర్ణయాలు తీసుకొని నీ సన్నిధిలో ముందుకు సాగుతున్నారు వారందరినీ పేరు పేరు మీద దర్శించి ఆశీర్వదించి సంఘంలో, సమాజంలో దీవెనకరంగా, మేలుకరంగా మీరు నిలబెట్టుకోమని, మీకు సాక్షులుగా బ్రతికే కృపను అనుగ్రహించమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రియా సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవునికి వాక్యాన్ని తిన్నందుకు, వీక్షించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయాన్నే 7 గంటలకి మనం ఇదే సమయాన్ని కలుసుకుందాం. దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా అభివృద్ధి పొందండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రార్థనా విన్నపాలు ఉంటే దయచేసి ప్రార్థనా విన్నపాలు మాకు లైవ్ చాట్లో ఇవ్వండి, లేదా మీరు 9007776457 నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా విన్నపాన్ని తెలియచేయండి. ఒకవేళ మీరు దీవించబడుతున్న ఎడల మీరు కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుచున్నాను. నీ యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి మీకు, మీ కుటుంబాలకి ఆదరణ అనుగ్రహించి నడిపించాలని మేము మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.